గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. ఇవాళ మార్కెట్ అయితే నిఫ్టీ ఎస్పెషల్లీ చుక్కలు అయితే చూపించేసింది. ఎస్పెషల్లీ చుక్కలనే చెప్పుకోవాలి. లిటరలీ ఒక లిటిల్ గ్యాప్ అప్, ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్, అండ్ ఆ తర్వాత మరీ జస్ట్ డే లో కంటే జస్ట్ ఒక 30-40 పాయింట్స్ దూరంలో ఆగి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మరి వన్ సైడ్గా మూవ్ అయిపోయింది. సో చాలా వోల్టాలిటీ మార్కెట్ అయితే చూసాము. ఆఫ్టర్ డిసెంబర్ నుంచి నేనైతే మాత్రం ఈ 6 months తర్వాత ఇలాంటి మార్కెట్ని అయితే చూస్తున్నాను. సో నేనైతే ఈరోజు కొంచెం గట్టిగానే లాస్ అయ్యాను. సో బాధపడకండి, ఎవరైనా లాస్ అయితే ఇలాంటి మార్కెట్స్ కామనే, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. ఆఫ్టర్ 6 months ఇంత వోల్టైల్ మార్కెట్ని అయితే నేను చూశాను. సో మార్నింగ్ నా ట్రేడ్ చూసినట్లయితే నేనైతే 25,321 దగ్గర అయితే ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను. పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న దగ్గర నుంచి వన్ సైడ్గా ర్యాలీ స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయి క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. అండ్ లిటరలీ నేను అనుకున్న మూవ్ మాత్రం సెకండ్ టైం వచ్చేసింది. సో వచ్చి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి జస్ట్ డే లో కంటే ఒక 30-40 పాయింట్స్ పైననే మరీ సపోర్ట్ తీసుకొని వన్ సైడ్గా ర్యాలీ వచ్చేసింది పైకి. సో ఇవాళ అయితే మాత్రం నేనైతే పుట్ సైడ్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాను. అరౌండ్ 9:20 టైంలో పుట్ సైడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో అలానే హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ హోల్డ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 1:20కి అయితే నేను నా పొజిషన్స్ని అయితే క్లోజ్ చేసేసాను, స్టాప్ లాస్ ఇచ్చేసి మార్కెట్కి. సో ఈ ర్యాలీ తర్వాత, ఈ అప్ సైడ్ ర్యాలీ తర్వాత నేను అయితే కొంచెం హోల్డ్లో పెట్టుకోవాలనుకున్నాను. బికాజ్ మనం ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్ ప్రైస్ యాక్షన్ని కనుక చూసినట్లయితే, సో ఒక్కసారి వన్ సైడ్గా ర్యాలీ వచ్చేసింది. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి ర్యాలీ అయితే వచ్చేసింది వితౌట్ ఎనీ రిట్రేస్మెంట్. సో 1 అవర్లో తీసుకుంటే కనుక మనకి రిట్రేస్ అయ్యేలాగానే ఈరోజు కూడా కనిపించింది నాకు ఇక్కడ. సో కొంచెం ఈ పెద్ద ర్యాలీని కొంచెం అట్లీస్ట్ ఒక 30-40% ఒక మంచి రిట్రేస్మెంట్ వచ్చాక మళ్ళీ పెరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అది నా వ్యూ అయితే రాంగ్ అయింది. నిన్న చెప్పిన వ్యూ అయితే ఈరోజు రాంగ్ అయిపోయింది. సో లెట్స్ సీ. సో నేనైతే ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎగ్జిట్ అయితే కనుక 1:20కి అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఎప్పుడైతే డేస్ హై అయితే ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, 10 o'clockకి చేసిన హై ఎప్పుడైతే బ్రేక్ చేసిందో 1 o'clockకి, సో ఆ 3 అవర్స్లో మాత్రం నాకైతే చుక్కలు కనిపించేశాయి. మార్నింగ్ ఓపెన్ దగ్గర నుంచి వన్ సైడ్గా వెళ్ళిపోయింది పైకి. అండ్ మరీ ఆల్మోస్ట్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఇంకా క్రియేట్ అవుతుంది అనే టైంలో కనుక మనకైతే మరీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సో ఇవాళ మాత్రం నా వ్యూ అయితే రాంగ్ అయిపోయింది. కొంచెం గట్టిగానే లాస్ అయ్యాను. అండ్ 1 hour టైం ఫ్రేమ్ కనుక చూసినట్టయితే వితౌట్ ఎనీ సెల్లింగ్ ప్రెషర్ మనకైతే వన్ సైడ్గా పైకే కనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రిట్రేస్మెంట్. రేపు కూడా నేనైతే నా వ్యూని చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. అన్లెస్ ఈ 25,640 కంటే పైన క్లోజ్ అయ్యి మరీ రిట్రేస్మెంట్ అవుతుంటే మాత్రం అప్పుడు నా వ్యూని చేంజ్ చేసుకుంటాను. ప్రెజెంట్కి అయితే ఒక మంచి రిట్రేస్మెంట్కే నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో ఆ రెసిస్టెన్సెస్ దగ్గర నేనైతే పుట్స్ని బై చేస్తాను రేపు కూడా. సో ఇదే నా వ్యూ. అండ్ ఇది ఎవరికి ట్రేడ్ అడ్వైస్ కాదు, మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్ టుడే లాగానే ఈ రొటీన్నే ఫాలో అవుతాను ఈ వీక్. అన్లెస్ ఒక మంచి స్ట్రెంగ్త్తో ఈ 25,640 కనుక బ్రేక్ అయ్యి మరీ ఈ మధ్యలో ఎక్కడైనా సస్టైన్ అయ్యి మరీ కిందికి వచ్చి సపోర్ట్ తీసుకునే వరకు నేనైతే మాత్రం ఉండను కాల్ సైడు. సో లెట్స్ సీ రేపు మార్కెట్ ఏమవుతుందో. అండ్ ఇవాళ నా ట్రేడ్స్ని అయితే మీకు చూపిస్తాను.